అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 21 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాసు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి రేపు సాయంత్రం 7 గంటల 30 నిమిషాల తర్వాత మీకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి వార్త వస్తుందండి. ఆ వార్త విన్న వెంటనే మీరు ఒక షాక్ కానీ అది పాజిటివ్ షాకా లేదా నెగిటివ్ షాక్ అవుతుందా? ఏ రేంజ్‌లో ఉంటుంది? మీ జీవితంలో దానికి సంబంధం ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. మీ మనస్తత్వం గురించి, మీ యొక్క గ్రహస్థితి గురించి కూడా, జరిగే పరిణామం గురించి కూడా తెలుసుకుందాము. వీడియోని మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా ఎలాంటి వార్తలు రాబోతున్నాయి? ఈ వార్త ద్వారా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రాశి వారికి చాలా వరకు కూడా రేపటి రోజున అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చండి. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఉన్న చోటనే అక్కడే నేతృత్వం ఉంటుందన్నమాట. ఏ పనైనా సరే వీరు ముందుండి ముందుకు తీసుకెళ్లే ముందుకు ఎప్పుడు కూడా వారి వంతు సహకారం కావచ్చు, ఏదైనా కూడా అందిస్తూ ఉంటారు. గౌరవము, ప్రతిష్ట వీరి జీవితానికి అత్యంత ముఖ్యమైనవి. ఎవరైనా వీరిని చిన్నచూపు చూస్తే మాత్రం అస్సలు భరించలేని స్వభావం వీరి దగ్గర ఉంటుంది. హృదయం బంగారం లాంటిది, కానీ భావోద్వేగం మాత్రం చాలా తారాస్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి. మనుషుల్ని ఎంత ప్రేమిస్తారో అని అదే ప్రేమ కూడా నుండి ఎక్కువ బాధను కూడా అనుభవించేందుకు చాలా ఎక్కువగా అవకాశం అయితే ఉంది. మాట వింటాం, మాట మోటారుగా ఉంటుంది, కానీ వీళ్ళ మనస్తత్వం చాలా మంచిదండి. గాలి ఎక్కువ, కోపం త్వరగా వస్తూ ఉంటుందన్నమాట. అవి వెంటనే ఆ కోపం కూడా చల్లారిపోతుంది. తమ కుటుంబం, తమ ప్రాంతం, తమ యొక్క దట్టు వీరిని రక్షించే ప్రాంతంలో ఈ రాశివారు ఎక్కువ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇతరుల కోసము పెద్ద రిస్క్ కూడా తీసుకోదగిన వ్యక్తులని చెప్పాలండి. పెద్ద కలలు, పెద్ద పథకాలు, కానీ సమయం అనుకూలించాలి. వీరి అవకాశాలు వచ్చినప్పుడు వీరు దాన్ని రాజులా ఉపయోగించుకుంటూ ఉంటారు. వీరి యొక్క బలహీనత నమ్మకం ఏంటంటే ఏ మనిషినైనా కానీ త్వరగా నమ్మటము వీరికి పెద్ద లోపం లాంటిది. ఇక ఈ రాశి వారు ఎవరైనా కానీ సాధారణంగా తీసుకోరండి. ఏ వార్త అయినా చిన్నదైనా పెద్దదైనా దాన్ని లోతుగా పరిశీలిస్తూ ఉంటారు. ఇవన్నీ రేపటి రోజు జరిగే మీ యొక్క ప్రధానమైనటువంటి సంఘటనకు పూర్తి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అయితే ప్రస్తుతము ఈ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి ఆర్థిక పరిస్థితి సగటుగా నడుస్తుంది. అనుకున్నంత పెరుగుదల కనిపించడం లేదని చెప్పవచ్చు. అయితే రేపటి రోజున మీకు 2 పనులలో కొంత ఆలస్యము, ఆఫీసు అలాగే వ్యాపారంలో వేగం తగ్గినట్లుగా రేపటి రోజున మీకు అనిపిస్తుంది. కొన్ని అపోహలు, కొన్ని నిరాశలు, అంటే ఒకరు చేసిన మాట లేదా ప్రవర్తన వల్ల మిమ్మల్ని మానసికంగా కలతపెడుతూ ఉంటాయన్నమాట. కుటుంబ విషయాల్లో తేలికపాటి ఒత్తిడి కూడా ఉంది. ఒకరితో చిన్న అపార్థం కూడా తలెత్తవచ్చు. మరి ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి ఎక్కువై నిద్ర ఉండకపోవడం ఇటువంటి పరిస్థితులు కూడా గమనిస్తారు. అయినా లోపల మాత్రం ఓ బలం ఉంది. ఏదో జరుగుతుంది అనిపిస్తూ ఉంటుందండి మీకు. ఈ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని పూర్తిగా కూడా ముందుకు నడిపిస్తుందని చెప్పొచ్చు. మరి ప్రధానంగా రేపటి రోజున రాత్రి 7 గంటల 50 నిమిషాల తర్వాత వచ్చే ఆ ముఖ్యమైన వార్త వస్తుంది. మీకు ఆ వార్త సాధారణమైనటువంటి వార్తనైతే కాదు. మీ పేరు, భవిష్యత్తు, ఆర్థికము, పని, కుటుంబం వీటిలో ఏదో ఒక భాగానికి నేరుగా సంబంధం అనేది ఉంటుందండి. ఇది 3 విధాలుగా చెప్పవచ్చు. అదేంటంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే ఫోన్ కాల్ ద్వారా మీతో మాట్లాడిన ఒకరు అకస్మాత్తుగా కాల్ చేయటము, పాత స్నేహితుడు లేదా పరిచయం కలిగిన వ్యక్తులు ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి కాల్ రావటము, భవిష్యత్తుకు మంచో చెడో సూచించే ఒక ముఖ్యమైనటువంటి వార్త కూడా రావడం జరుగుతుంది. మరి రెండో విషయం ఏంటంటే కనుక ఇది సోషల్ మీడియా, కానీ మెసేజ్ ద్వారా కానీ లేదా మీ పేరు లేదా ముఖ్యంగా ఎంపిక చేయడం జరిగిందని చెప్పడం కావచ్చు. మీ గురించి ఎవరో మాట్లాడడం మీకు ఒక అవకాశం రావటము,
మీపై ఎవరో ఫిర్యాదు చేయటము ఇలా చాలా రకాలుగా ఏరుగా ఉంటుంది. కానీ అవకాశం మాత్రం ఉందండి. సో, కాబట్టి చెప్తున్నాను కదండీ! రేపటి రోజున కుటుంబ స్నేహితుల ద్వారా ఒక వార్త రావటము, మీకు సంబంధించిన ఒక నిర్ణయము, మీతో సంబంధం ఉన్నటువంటి ఒక మార్పు, మీపై వచ్చినటువంటి అభిప్రాయము, మీ యొక్క భవిష్యత్తును మార్చే సూచన, ఇలాంటివి ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ వార్తలుగా రేపటి రోజు మీకు రాబోతున్నాయి. మీ యొక్క జీవితానికి సంబంధించి రేపటి రోజు రాబోయేటువంటి ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మీ యొక్క ప్రస్తుత జీవనదారి మార్చగల శక్తి ఉన్నటువంటి వార్త. కాబట్టి మీ నిర్ణయాలపై నేరుగా ప్రభావం కూడా చూపే అవకాశం ఉంది. మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలిగే శక్తి కూడా ఈ వార్తకి ఎక్కువగా ఉందండి. ఒకరి గురించి మీ అభిప్రాయము పూర్తిగా మార్చేసే అవకాశం కూడా ఉంది. అయితే శుభంగా ఉండే అవకాశాలు 70% వరకు ఉన్నాయండి. కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం 30% ఉంది. ఇక ఇది పూర్తిగా మీ యొక్క ఉదయం, మధ్యాహ్నం ఎనర్జీలపై అంటే మీరు ఉండే విధానానిపై ఆధారపడి ఉంటుంది. మధ్యాహ్నం సమయం అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున మీ యొక్క ప్రవర్తనే రాత్రి వచ్చే ఆ యొక్క వార్తను ముఖ్యంగా డిసైడ్ చేయబోతుందని మీరు గమనించాలి. రేపటి రోజున వచ్చే ఈ వార్తకి మీరు చాలా వరకు కూడా అంటే ఇన్‌కన్వీనియన్స్‌గా అయితే మీరు ఫీల్ అవుతారు. కానీ మీరైతే సరే మీరు ఏర్పరచుకునే భావనే రేపటి రోజున అది మంచి కానీ, చెడు కానీ ఏదైనా సరే అండి రేపటి రోజు మీ వార్తను మీరు అంగీకరించే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు జరగటానికి ప్రధానంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. అంటే జ్యోతిష్యపరంగా గ్రహాల యొక్క ఫలితం అనమాట. అయితే సూర్యుడు మీ యొక్క రాశిపై చాలా వరకు కూడా బలంగా ఉన్నటువంటి రోజు. సూర్యుడి వృత్తి మీ పేరు, గౌరవం మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఈ వార్త మీ యొక్క ప్రతిష్టకు సంబంధించినదిగా ఉంటుంది. అయితే కుజుడు తీవ్ర ప్రభావం చూపుతున్నటువంటి రోజుగా ఉండటం వలన కుజు ప్రభావం వల్ల వార్త హఠాత్తుగా వస్తుంది. ఇది ఉదయంకైతే కాదండి. రాత్రి సమయం గురించే వస్తుంది. అయితే మరి చంద్రుడి వేగం ఎక్కువ. చంద్రుడు సమాచార వార్తల గ్రామం ఇప్పుడు రాత్రి 7:50 తర్వాత శుభ, అశుభ సమాచారం తీసుకురావటానికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి రాహువు ప్రభావం అనుకోని పరిణామాలు తెస్తుంది. రాహువు కారణంగా వార్త మీకే షాక్ ఇవ్వగలదు. అందుకే మీరు ఊహించని వ్యక్తి నుంచి కూడా వచ్చేందుకు అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎవరి వల్ల ఈ వార్త అంటే, ఈ వార్త తీసుకొచ్చేవారు మీతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. మీ పని చేసేటువంటి అధికారి, మీ కుటుంబంలో ఒక పెద్ద కూడా అయి ఉండవచ్చు. మీతో ఎన్నాళ్ళుగా మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు. కొంతకి అసూయ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇది మాత్రం ఒక 30% అవకాశం ఉందండి. అసూయ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా అవకాశం 30%గా ఉంది. అయితే ఇది చాలా ఇలా జరగటం వలన మీకు ముఖ్యంగా కొన్ని ప్రభావాలనేవి చాలా బలంగా ఉంటాయి. ఇది ఒక మంచి అవకాశాన్ని తెస్తుంది. ఆర్థిక లాభాలకు దారితీసే సమాచారం కూడా వస్తుంది. మీ గురించి ఎవరో మంచి మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే రేపటి రోజున అపార్థం జరిగే అవకాశం ఉందండి. జాగ్రత్తగా ఉండాలి. మీపై అసూయ ఉన్నటువంటి వ్యక్తి మాటలు సోషల్ మీడియాలో తప్పుగా పోషించడం, సమాచారం ఒక మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము, ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా మిమ్మల్ని టెన్షన్స్ కలిగించే దిశగా తీసుకొస్తాయి. మరి ఈ రాశివారు రేపటి రోజు సాధారణమైనటువంటి రోజైతే కాదు. రాత్రి 7:30 తర్వాత వచ్చే ఈ వార్త మీ ఆలోచనలను భవిష్యత్తుకు దారి తీసే విధంగా మీ యొక్క నిర్ణయాలను మార్చగల శక్తి కూడా ఉంది. అది కూడా శుభవార్త అయి ఉండవచ్చు. లేదంటే జాగ్రత్తగా ఉండమని సంకేతం కూడా అయి ఉండవచ్చు. కానీ మీ యొక్క ఏదైనా సరే మీ యొక్క ధైర్యము, మీ యొక్క ప్రయత్నము రేపటి రోజు మీకు అనుకూలంగా అయితే మార్చేస్తుంది. మీరు రేపటి రోజు ఖచ్చితంగా కూడా కొంచెం ఏదైనా సరే చేసినప్పుడు పెద్ద బలమని చెప్పవచ్చు. అయితే రేపు గ్రహం మీకు ప్రధానంగా గ్రహాలు ఏ విషయానైనా కానీ త్వరగా రియాక్ట్ కాకుండా ఉదయం చాలా మంచిదండి. అలాగే లైట్ కలర్స్ ధరించడము మరింత మంచిది. సూర్యుని దర్శనం 2 నిమిషాలు చేయడము మరింత మంచిది. రేపటి రోజున రహస్యాలను పంచుకోకుండా జాగ్రత్తగా ఉండడం అయితే చెప్పదగిన సూచనను కూడా ఖచ్చితంగా చెప్పగలము. రేపటి రోజున ఈ రాశివారు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అయితే చెప్పదగిన సూచన. ఈ వార్తకు మాత్రం ఏదైనా సరే మీ మనసు అంగీకరిస్తే గుడ్ న్యూస్, అంగీకరించకపోతే బ్యాడ్ న్యూస్ అవుతుంది. మరి ఏదైనా సరే ఈ వార్తను మీరు తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మీ పరిస్థితులకు అనుగుణంగా అయితే మీరు ఆ వార్తను తీసుకోగలుగుతారు. మరి తెలుస్తుందా కాండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.